రీసెంట్‌గా జరిగిన 2 ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. పని ఒత్తిడి తట్టుకోలేక ఒక రోబో ఆత్మహత్య చేసుకుంది. అండ్ ఈ కలికాలంలో, కలియుగంలో అసలు కలి అంటే ఏంటి? అండ్ మనుషులే చాలామంది అంటే డిప్రెషన్ లోనయ్యో, లేకపోతే ఇతరులని డిప్రెషన్ లోనయ్యేలా చేస్తూ, ఈ విధంగా వికృత చేష్టలు చేసే ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో మనుషులకి భయపడి రోబోలు గూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అసలు ఈ కలికాలం గురించి, ఆ రోబో ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త, అలాగే ఆధ్యాత్మికవేత్త శ్రీ ఇంగువ కరుణ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. ఫస్ట్ ఒక ఇష్యూ మాట్లాడి తర్వాత కలికాలానికి వెళ్దాం. అలాగే. ఏం జరిగిందంటే సౌత్ కొరియాలో గుమి సిటీ కౌన్సిల్ అక్కడ సివిల్ సర్వెంట్‌గా ఒక ఎంప్లాయీని అపాయింట్ చేశారు. ఆ ఎంప్లాయీ డ్యూటీ ఏంటంటే అక్కడ 277 మంది ఉన్నారు. వాళ్ళందరూ గవర్నమెంట్ జాబులే. సరిగ్గా పని చేయాలి. టైం టు టైం రిపోర్ట్ ఇవ్వాలి. ఇన్ కేస్ పలానా 277లో ఒకరిద్దరు రాకపోయినా, పోనీ కొంచెం పని కాస్త అవ్వకపోయినా ఈమె చేయాలి తన డ్యూటీ. ఈ అపాయింట్ చేసిన ఎవరు అంటే రోబో సూపర్వైజర్. రోబో సూపర్వైజర్. అంటే టైంకి పని అవ్వాలని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. గవర్నమెంట్ జాబ్ ఉన్న రోబో. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ నువ్వు రాకపోతే నీ పని నేను చేస్తున్నా, బానే ఉంది. నువ్వు వచ్చావు, కూర్చున్నావు, చెయ్యట్లా. నువ్వు 6 అవుతుంది, 7 అవుతుంది, నువ్వు చేయట్లా. నువ్వు చేస్తావుగా, చెయ్యి అని కూర్చున్నావు. నేను చేయకపోతే నువ్వేగా చేసేది. వాడు వచ్చి నిన్ను అడుగుతాడా, నన్ను అడుగుతాడా? అంతే. నిన్ను చూస్తూ నువ్వు నా పని చేయకపోయినా నేను ఫ్రస్ట్రేట్ అయ్యి నీ పని చేస్తున్నా. కోపం వచ్చింది రోబోకి, అలిగింది. తర్వాత మిగతా 277 మంది, అది పాపం పనిచేసే వాళ్ళు అరవకుర ఉంటే మిగతా వాళ్ళందరూ సరదా కబుర్లు ఆడుకోవడం, అది చేయడం, ఇది చేయడం, వాళ్ళందరి వర్క్ అంతా ఈమె కంప్లీట్ చేస్తుంది. చేసి 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 డాన్సులు కూడా హాయిగా పాటలు, ఫ్రస్ట్రేట్ అయింది. వీళ్ళు పాపం రోబోకి ఎమోషన్స్ నేర్పిలా, కానీ దానంతట అదే అది ఎమోషనల్ అయ్యింది. 2-3 రోజులుగా తల బాదుకోవడం, మూల కూర్చోవడం, ఇట్లా ఉండడం, అండ్ ఏది పడితే అది తన్నడం, అలా చేసేది. వింతగా ప్రవర్తించింది. చూస్తుందా మనుషుల మధ్యన ఉంటే దానికి కూడా మనుషుల బుద్ధులు కొద్దిగా అయినా అబ్బి ఉంటాయి. అట్లా వెళ్ళి ఏదో ఒక చిన్న ఎత్తైన ప్రదేశం నుంచి దూకి దాని పాటలను అంటే సూసైడ్ చేసేసుకున్నారు. వీళ్ళు అనుకున్నారు ఎవరన్నా తీసి పడేశారా రోబోని, అంటే వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ వేస్తే నచ్చక దీన్ని ఏమైనా చేశారా 275 మంది అని. దీంట్లో అందులో పని మానేసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. చూస్తే సీసీటీవీ కెమెరాలో బాధపడతారు. వాళ్ళ పని అది కదా. 2-3 రోజులుగా పాపం వింతగా ప్రవర్తించడం అంతా చూసారు సీసీటీవీలో. దానంతట అదే చచ్చిపోయింది. అయ్యో, చరిత్రలో మొదటిసారి ఒక రోబో ఆత్మహత్య చేసుకుంది మనుషుల్ని చూడలేక. కలికాలంలో ఇది జరిగిందమ్మా. ఇదొక వింత. అంటే మన బ్రహ్మం గారు కూడా ఈ విషయం చెప్పాల. కలికాలంలో రోబోలు మనుషుల్ని ఏలుతాయి అన్నారే గాని మనిషి దాటికి తట్టుకోలేక రోబోలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాయని కొత్తగా విన్నాను. అవునండి. రోబోకి ఆత్మ ఉంటుందా? అది తెలియదు మరి, మీరే చెప్పాలి. ఉంటుంది. రోబో ఆత్మ ఏమిటి అంటే, రోబోని తయారు చేసినటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉంటారో దానికి మెమరీ చిప్లు అనేది పెడతారు కదా. అవును. అది దాని ఆత్మ, దాని సోల్. అది ఓవర్ స్ట్రెయిన్ అయ్యి, ఓవర్ లోడ్ అయ్యి, వర్క్ లోడు, అది మెమరీ ఫుల్ అంటది, మళ్ళీ ఇంకో చిప్ వేస్తాంగా. అది వేయడానికి కూడా ఎవరు లేకుండా ఇక్కడ హెరాస్మెంట్ ఎక్కువైపోతే పాపం అది మాత్రం ఏం చేస్తుంది, ఆ ఓవర్లోడ్ అయ్యి దాన్నే డిప్రెషన్ అని మనం పేరు పెట్టుకున్నాము దానికి సంబంధించి. అది తట్టుకోలేక చూసింది ఇంకా లాభం లేదు అని వెళ్ళిపోయి పరిగెత్తి పైనుంచి దూకేసింది. ఏ క్షణంలో దూకిందో, అది ఏముంది ఇన్స్ట్రుమెంట్ కదా, మొత్తము అన్ని పార్ట్లన్నీ ఊడిపోయి చెల్లాచెదరయ్యి అది చనిపోయినట్టే లెక్క. మళ్ళీ రీఅసెంబుల్ చేసి మళ్ళీ దానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేస్తే మళ్ళీ పని చేస్తుంది, అది వేరే విషయము. బట్ రోబో ఆత్మహత్య అన్న పేరుకి జస్టిఫికేషన్ ఇది అని నా భావన. ఇకపోతే ఈ కలికాలము అని మనం అనుకునే పరిస్థితి ఏమిటి అంటే, ద్వాపర యుగము ఎండింగ్లో, అంటే భారతం జరుగుతున్న టైంలోనే బ్రహ్మ ఆయన యొక్క నెక్స్ట్ యుగానికి అధిపతిగా ఎవరిని నియమిస్తారో
వాళ్ళని మళ్ళీ పంపించాలి కదా ఈ లోకంలోకి. పంపడానికి ఆయన డిసైడ్ అయ్యి ఇంక నువ్వు లే అంటాడు. అతను ఎలా పుట్టాడు? ఆ కలి అనే అతను బ్రహ్మ యొక్క దినచర్య, అంటే బ్రహ్మ యొక్క రొటీన్, అంటే కాలకృత్యాలు ఇవన్నీ తీర్చుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలకి ఒక రోజు అవుతుంది ఆయనకి. ఓకే. అంటే కొన్ని కొన్ని కల్పాలు జరిగితే ఒక రోజు కింద లెక్క. ఒక కల్పానికి 4 యుగాలు, 4 యుగాలు ఒక కల్పము. అలాంటివి కొన్ని కల్పాలు జరిగితే ఒక 100 ఎన్నో ఒక రోజు ఆయనకి. అలాంటివి ఆయన వేల సంవత్సరాల వయసు ఒక బ్రహ్మకి. బ్రహ్మ అంటే ఒక పోర్ట్ఫోలియో. ఆ వేల సంవత్సరాలు అంటే ఎన్ని ఈ కోట్ల కల్పాలు, 25 లక్షల 25,000 లక్షల కోట్ల సంవత్సరాలు పైచీలుకు అవుతుంది ఆయన ఒక బ్రహ్మకాలము జరగడానికి, అంటే ఆయన పోర్ట్ఫోలియోకి. అంటే మనము ఒక మన్వంతరంలో 4 యుగాలు ఏవైతే ఉంటాయో అందులో కలియుగములో ఉన్నాము. ఆ కలియుగంలో కూడా ప్రథమ పాదములో ఉన్నాము. ప్రతి యుగానికి 4 పాదాలు ఉంటాయి. అందులో ప్రథమ పాదము కలియుగే సంకల్పంలో చెప్తారు. ప్రథమ పాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణ దిగువ భాగంలో, శ్రీశైల వాయువ్యం మధ్యప్రదేశే భాగ్యనగరే శుభ నక్షత్రే శుభతిథే శుభలగ్నం. ఇలా మనం సంకల్పం చెప్పుకుంటాం. శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవశ అని చెప్పి మన గోత్రం ఇవన్నీ చెప్పుకొని పూజ చేసుకుంటూ ఉంటాము. నిత్యము పూజ చేసుకునేటప్పుడు లేదా పండగలకి పబ్బాలకి పూజలు చేసుకునేవాళ్ళు. అంటే మనము మన యుగాన్ని, మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఏ తిథిలో ఉన్నాము, ఏ వారము, ఏ వజ్యము, ఏ స్టారు, ఏ డే, ఏ సమయము, ఇవన్నీ చెప్పుకునేదాన్ని సంకల్పం అంటాం. ఏమండి, ఆ ప్రథమ పాదంలో ఉన్నాం మనము. ఇంకా 4,30,000 సంవత్సరాలకు కానీ ఈ కలియుగం అంతమవ్వదు. ఇప్పుడు కృతం, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈ 4 కలిపి ఒక మన్వంతరం. ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాము. ఈ మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరము అంటారు. మొదటిది స్వయంభూ మన్వంతరం. ఇలాగా ఈ మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదములో ఉన్నాము. చతుర్థ పాదం వచ్చేసరికి అప్పుడు కలిని బ్రహ్మగారు పంపిస్తారు పూర్తిగా. ఈలోపు ఆయన జస్ట్ ఆర్డర్ వస్తాడు, నీ పోర్ట్ఫోలియో నిర్వహించవలసిన సమయం వచ్చింది, కలి కదులు అని అంటాడు. ఆ కలి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడు? బ్రహ్మగారి టాయిలెట్ వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న భాగం మిగిలిపోతే ఆయన వాష్ చేసుకుంటాడు కదా, అందులో నుంచి ఆ మలంలోంచి పుట్టుకొచ్చాడు. మల విసర్జన చేసే ఏరియాలో మలంలోంచి పుట్టుకొచ్చాడు. ఆయన మల విసర్జన ఎప్పుడు చేస్తాడు? కొన్ని వేల సంవత్సరాలకి ఒకసారి. అంటే మానవ లెక్కలతో, కాలమానంతో పోలిస్తే మనం మనిషి 2-3 రోజులు టాయిలెట్కి వెళ్ళకపోతేనే ఎంత దుర్గంధం ఫీల్ అవుతాడు వాడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు, ఎవరికి వాళ్ళు. అలాంటిది వేల సంవత్సరాలు అంటే ఇంకెంత జిగుప్సాకరంగా, ఎంత అసభ్యంగా, అసహ్యంగా ఉంటుంది. ఆ స్మెల్ ఎంత ఘోరంగా ఉంటుంది. అసలు కూమ్ రివర్లు అవన్నీ ఎందుకు పనికిరావు. చెన్నైలో కూమ్ రివర్ను, ఇక్కడ మూసీ నది, అవన్నీ దిగతుడుపు. అసలు మనం వర్ణించడానికి మన వల్ల కాదు. అంత జిగుప్సాకరమైనటువంటి స్మెల్లు, ఘోరమైన స్మెల్లు. అందులో నుంచి ఒక ఆకారము సృష్టింపబడుతుంది. వాడి పేరు కలి. వాడు ఎంత వికృతంగా ఉంటాడంటే, కారు చీకటి, చిమ్మ చీకటి,
అంటే డార్క్ జెట్ బ్లాక్ ఆ కలర్లో ఉంటుంది ఈ ఆకారం. తన యొక్క మర్మాంగాన్ని అంటే ఇది వెళ్ళే ప్లేసు దానిని ఇలా ఎడమ చేత్తో పట్టుకొని మెడ చుట్టూ తిప్పుకొని దాంతో ఇలా ఆటలాడుతూ చాలా ఆజానుబాహుడు. భూమి నుంచి ఆకాశం అంత ఎత్తు ఉంటాడు వాడు. ఇంకో చేత్తో వాడి జిహ్వ నాలిక, ఆ నాలిక దుర్గంధపు ఇష్టంగా ఉంటుంది. మనిషే మలంలోంచి పుట్టాడంటే వాడి నాలిక ఇంకెంత దుర్గంధంగా ఉంటుంది. ఒక పూట 2 పూటల బ్రష్ చేసుకోకపోతేనే మనకి వెలపరంగా ఉంటుంది, ఏమీ తాగలేము, తినలేము. ఆడు ఆ నాలికని ఎలా జాపి దానితో ఇలా ఇలా ఆడుతూ ఉంటాడు. అది అంత పెద్ద తోకలాగా ఉంటుంది నాలిక. చాలా దారుణమైన దుర్గంధపు ఇష్టంగా ఉంటుంది. అటువంటిది చింత నిప్పుల్లాగా సూర్యగోళాల్లాగా ఉంటాయి వాడి 2 కళ్ళు. వాడి పళ్ళు ఉంటాయండి చాలా వికృతంగా. మనం సినిమాల్లో రాక్షసుల్ని, దెయ్యాల్ని, డ్రాకులాల్ని మనం ఊహించుకొని మేకప్లు వేస్తారు. దానికి కొన్ని వేల కోట్ల రెట్లు వికృతాకారంగా ఉంటాయన్నమాట వాడి దంతాలు, కూరలు. అటువంటి ఒక విలయ తాండవం ఆడేస్తూ వికృతంగా వికట అట్టహాసాలు చేస్తూ అంటాడు. అది భరించలేక ఎక్కువసేపు బ్రహ్మాజీ అంటే మా బ్రహ్మగారు ఏమంటారంటే, ఒరే నాయన ఇంక నువ్వు నీ పోర్ట్ఫోలియో టైం స్టార్ట్ అయింది, వెళ్ళు, నీ యుగం ప్రారంభమైంది, కమాన్ మేకే మూవ్, నేను ఎక్కువసేపు భరించలేను, వెళ్ళు, ఆన్ డ్యూటీలో చేరిపో అంటాడు. వాడు జస్ట్ ఒక పాదం అలా కదిపాడు. అదే కలియుగం యొక్క తొలి పాదము, ప్రథమ పాదము. ఏమండి ఈ ప్రథమ పాదంలో ఎన్ని ఘోరాలు వింటున్నాము. మానవుడి ఆయుష్ ఎంత? 100 ఏళ్ళు అంటారు. కలియుగం టైం ఎంత? 4,30,000 ఇంకా బాకీ ఉంది. జరిగిపోయింది ఒక 5-6 వేల సంవత్సరాలు జరిగి ఉంటుంది అని అనుకుందాం. జరగవలసింది ఎక్కువ ఉంది కలియుగం. ఈ ప్రథమ పాదంలో ఇంకా ఫస్ట్ లెగ్ బిగినింగ్లోనే ఎంత దారుణాతి దారుణాలు, వికృతమైన చేష్టలతో ఇంకా జంతువు ప్రవృత్తి కంటే కూడా నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. అది వినడానికే ఎంత దౌర్భాగ్యం చేసుకున్నామా అని బాధపడే పరిస్థితిలో ఉన్నారు నాలాంటి కొందరు. కానీ తప్పదు, మనుషులుగా పుట్టించాడు దేవుడు మనని. అందుకని మనము ఎవరికి వాళ్ళు నేను ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, నీతివంతమైన, సక్రమమైన, క్రమశిక్షణతో కూడిన, నిజాయితీ గల జీవనాన్ని గడపాలి. నేను ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తూ నా తోటి వాళ్ళకు కూడా సహకరిస్తూ యథాశక్తి ఐకమత్యంగా అందరితోటి కలిసిమెలిసి జీవించాలి, నేను సంఘజీవిని అనే స్పృహతో ప్రతి మానవుడు జీవిస్తే మనము రోజు వింటున్న లాంటి అకృత్యాలు, నేరాలు, ఘోరాలు, ఆ నీచమైన శాడిజాలు, ఆ పీడోఫిల్స్ గురించి, ఆడవాళ్ళు మగవాళ్ళు వావి వరుసలు లేకుండా విచ్చలవిడి శృంగార జీవనానికి అలవాటు పడిపోవడం, మత్తు మందుకి బానిసలయ్యి వాళ్ళ జీవితాలని వాళ్ళే సర్వనాశనం చేసుకోవడం, అది చూసి వాళ్ళని కన్న తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు గర్భశోకంతో బాధపడ్డము, ఇటువంటి దుస్థితి ఎవరికి రాకూడదు. కానీ అది వచ్చేసింది. ఇప్పుడే ఇంత నీచంగా ఉంటే ఇంకా కలియుగాంతానికి ఎలా ఉంటుంది అనేది ఇమాజిన్ చేసుకుంటేనే మనకి ఈ క్షణమే చచ్చిపోతే బాగుండు భగవంతుడా నేను అనిపిస్తుంది. ఏమై రైట్? ఎవరికి వాళ్ళకి అనిపిస్తుందా? ఈ ఘోరాలన్నీ నేను వినలేను, చూడలేను, భగవంతుడు తొందరగా నన్ను తీసుకెళ్ళిపో అనిపిస్తుంది. కానీ మనకి
మనని మనం చంపుకునే హక్కు లేదు. ఎదటి జీవిని చంపే హక్కు కూడా అలాగే లేదు. ఆత్మహత్య చేసుకోరాదు, ఏ ప్రాణిని చంపరాదు. కానీ నోరు లేని ప్రాణి ఒక రోబో, మానవుడు తయారు చేసిన ప్రాణం లేని ఒక టెక్నికల్ ఐటమ్ అది కదా. మానవుడు టెక్నాలజీతో తయారు చేసిన ఒక ఆకారము. ఆ ఆకృతే విసిగిపోయి చచ్చిపోదాం, నేను ఇంకో వద్దు, నేను వీళ్ళ దగ్గర ఉండకూడదు అని పారిపోయి దూకి చచ్చిపోయింది అంటే ఇంకా మనుషులుగా మనం ఎలా బతకగలం? అంటే అసలు ఇది ఎలా ఉందంటే, అప్పట్లో బ్రహ్మం గారి కాలజ్ఞానం ఈ బాబా వంగ వీళ్ళు చెప్పినవన్నీ ఎట్లున్నాయి చెప్పనా? మనిషి యంత్రాలను తయారు చేస్తారు, యంత్రాలు మనిషిని శాసించే రేంజ్కి వెళ్తాయి అని వాళ్ళు గొప్పగా చెప్పారు. కానీ ఎంతటి యంత్రాలైనా మనిషిని ఎప్పుడు శాసించలేవు. మనిషి తలుచుకుంటే యంత్రాలే ఆత్మహత్య చేసుకుంటాయని ఇప్పుడు నిరూపించు. అంతే కదండి, మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా తెలుస్తుంది కదా. చాలా దారుణం, దారుణాతి దారుణం. కానీ నేనేం చెప్తానంటే, ఈ దారుణాలన్నిటికీ భగవంతుడు ప్రతి మానవుడికి, ప్రతి ప్రాణికి కూడా తెలివితేటలు ఇస్తాడండి. ఎంతో కొంత, ఎంతో చెట్టుకు అంత గాలి అని. ఆ తెలివితేటలని సద్వినియోగం చేసుకోండి, ప్రాపర్గా యూజ్ చేసుకోండి, దుర్వినియోగం చేయకండి. ఎవరిని ద్వేషించద్దు, దూషించద్దు, ఎవరి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించద్దు, ఎవరిని హింసించద్దు. మీ బతుకు మీరు బతకండి, ఇతరులను కూడా మీలాగే బతకనివ్వండి. సమయం సందర్భం వచ్చిందని చెప్తున్నా. మీరన్న టెక్నాలజీ దీంట్లో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది నాకు. ఎట్లా డెవలప్ అయింది తెలుసా? మీరు దుర్వినియోగం చేయకండి అన్నారు కదా. మీరు నాకు ఫోన్ చేస్తారు, చూస్తా, హాయ్ అమ్మా, హాయ్, వచ్చాడు పలానా సుబ్బారావు, తాళం చేతులు ఇచ్చి పంపించు, సూట్ కేసు ఇచ్చి పంపించు. మీరే చెప్పారు, మీ గొంతే మీరే. ఓకే అమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత నేనే ఎప్పుడు చెప్పానని మీరు అన్నారు. మీరేగా నాకు వీడియో కాల్ చేస్తారు. అది సృష్టి అది. వీడేనండి దొంగతనం చేసింది, సీసీటీవీ రికార్డులో ఉందని కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఒక మెటీరియల్ ఎవిడెన్స్. చూస్తే నేనే ఇట్లా వెళ్ళి ఏటీఎం పగలగొట్టి వెళ్తున్నా. అసలు నా రోజు నేను లేనా. అది సృష్టి. ఇలా సృష్టిస్తున్నారు. అండ్ మీ మొహానికి వేరే మొహం వేసి బట్టలు లేకుండా చేయడం, పాన్ వీడియోలు చేయడం, డీప్ ఫేక్ వీడియోస్, ఇలాంటివన్నీ టెక్నాలజీ దుర్వినియోగం అన్నారు కదా. ఇట్లా చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు పొందేది ఏంటి? పైశాచిక ఆనందము. ఆ పైశాచిక ఆనందం, పైసలు కాదండి, పైసలు ఆనందం కాదు మహాప్రభు, పైశాచిక ఆనందము. అయ్యా, మీరు మనుషులండి, కొంచెం గుర్తుపెట్టుకుని మనుషుల్లా బతకండి. ఎందుకు పిశాచల్లాగా అలాగా తయారవుతున్నారు? మీరు మనుషుల్లాగా ఉండండి, మనుషుల్ని మనుషుల్లాగా బతకనివ్వండి. ఎంతకంటే నేను మనవి చేసుకోవడానికి మరేముంటుంది? థ్యాంక్ యూ. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోండి. జై గురుదేవ.